సిద్ధవటం మండలంలోని మాధవరం ఎస్కేఆర్ నగర్ ఎస్సీ కాలనీలో వెలిసిన శ్రీ సీతారాముల ఆలయ అభివృద్ధి కొరకై 50,000 గురువారం ఎస్సీ కాలనీ నివాసులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా పార్లమెంటు వాణిజ్య అధికార ప్రతినిధి ఎన్ఆర్ఐ చంద్ర మాట్లాడారు. నిరుపేదలకు మరియు ఆలయాల అభివృద్ధికి తన వంతు రాజంపేట నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారని, జనసేన పార్టీకి ఆయన ఎన్నడని సేవ చేయడం కాకుండా కూటమి ప్రభుత్వం అమలుపరిచిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన ఊరి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ రవికుమార్, యువనేత శ్రీకాంత్, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ మురళి, ఎస్సీ కాలనీ నివాసులు తదితరులు పాల్గొన్నారు. రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త గౌరవ శ్రీ అధికారి కృష్ణ గారు ఆధ్వర్యంలో మాధవరం ఎస్కేఆర్ నగర్ హరిజనవాడలోని వెలిసినటువంటి శ్రీ కోదండ రామాలయానికి గాలి గోపురానికి సహాయం చేయాలని చెప్పేసి గ్రామస్తులందరూ వచ్చి అధికారి కృష్ణ గారిని అడగడం జరిగింది. ఆయన మానవత్వంతో స్పందించి ఈ ఆలయ గోపుర నిర్మాణానికి 50,000 రూపాయలు వెంటనే మా ద్వారా చలపాటి చంద్ర, శ్రీకాంత్ నా ద్వారా వాళ్ళకు చేర్చమని చెప్పేసి పంపించారు. అందులో భాగంగా ఈ పొద్దు ఆలయ పెద్దలకు, మహిళలకు పెద్ద ఎత్తున కృష్ణ గారికి జయజయలు పలుకుతూ, ఇలాంటి గతంలో కూడా మాకు కృష్ణ గారు చాలా సహాయం చేశాడు మా గ్రామానికి, ఆయనకు ఎప్పుడు కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పేసి ఈరోజు ముక్త ఖండంతో వీళ్ళంతా కూడా ప్రజలు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మీడియా ముఖ్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి అధికారి కృష్ణ గారికి మా తరఫున మరియు మా గ్రామస్తుల తరఫున అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ ఆలయ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించుకోమని చెప్పేసి ఆయన మాటలుగా మేము గ్రామస్తులకు తెలియజేశాము. ఈరోజు మాధవరం 1 ఎస్కేఆర్ నగర్ అర్జునవాడలో మాధవరం పంచాయతీ అర్జునవాడ గ్రామస్తులు అధికారి కృష్ణ గారిని వెంటనే అడిగినా బట్టే స్పందించి 50,000 రాముడి గుడికి ఇవ్వడం జరిగింది. అతనికి మా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇయే కాదు, ఎక్కడున్నా రాజంపేట నియోజకవర్గంలో అతన్ని అడిగినా బట్టే స్పందించి నా వంతు నేను సాయం చేస్తాను పేదలకు, అటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి అధికారి కృష్ణ గారే. కానీ మీకు ఏదున్నా నేను ఉన్నానని చెప్పి భరోసా ఇస్తూ రాజంపేట నియోజకవర్గంలో కానీ పార్లమెంటు నియోజకవర్గంలో కానీ నేను ముందుంటుండి పేదలకు సహాయం చేసేటువంటి ఒక దమ్మున్న నాయకుడు అధికారి కృష్ణ గారే. అధికారి ఫ్యామిలీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. మా గ్రామస్తుల తరఫున కూడా అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఎన్నో పేదలకు సాయం చేస్తూ ఉండాలని మేము మనసారా ఈ రాముడి కోదండరామ స్వామిని దేవుడు మనసారా కోరుకుంటున్నాం. అతనికి పదవులు ఏదో పదవి వస్తే మాకు ఇంకా సంతోషమే, బాగుంటుందని కోరుకుంటున్నాం.